ఆరోగ్యం బాగుండాలి, టేస్ట్ మిస్ అవ్వకూడదని ఎవరికి ఉండదు చెప్పండి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు, రోజుకో వెరైటీ అడుగుతూ ఉంటారు. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఈ పిజ్జా దోశ ట్రై చేయండి. పెనం మీద దల్సరిగా మాత్రమే దోశని వేసుకోవాలి. నేను రాగి పిండి వేసుకున్నాను, మీరు ఏ పిండి అయినా వాడచ్చు. బటర్ చుట్టూరా అప్లై చేసుకోవాలి. దోశ వేసిన వెంటనే వేడికి కన్నాలు వచ్చేస్తాయి. అలా వస్తే పిండి కరెక్ట్గా ఉందని అర్థం. మీకు నచ్చిన వెజిటబుల్స్ కట్ చేసుకుని వేసుకోండి. వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నాను. మొజరెల్లా చీజ్ ఉంటే మనకి బయట కొన్న టేస్ట్ వస్తుంది. మొజరెల్లా చీజ్ వేసుకోండి. అలా మొజరెల్లా చీజ్ లేని వాళ్ళు నార్మల్ చీజ్ అయినా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, దాని బదులు కారమైనా వేసుకోవచ్చు. ఈ ఒక్క 75 రూపీస్ పిజ్జా సాస్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఈ పిజ్జా సాస్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. బయట కొన్న టేస్ట్ రావాలంటే ఈ పిజ్జా సాస్ వేసి పైన మూత పెట్టి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకి పిజ్జా దోశ రెడీ అయిపోయిందండి. బయట కొన్న పిజ్జా టేస్ట్ మనకి 99% కుదురుతుంది. పైన పెప్పర్ పౌడర్ కానీ, చిల్లీ ఫ్లేక్స్ కానీ, ఆరిగానో వేసుకుని సర్వ్ చేసుకోవడమే.